నాయకులు ఒప్పుకుంటే ఇక్కడ అధికారులు ఎందుకు? నాయకులు చెప్తే ఈరోజు ఆమె కూడా నాయకులకి ఆమె ఇంటింటికి తిరిగి అడిగింది. ఆ నాయకులు చెప్తారు మాకు నచ్చలే, మా ప్రభుత్వంలో మాకు సానుకూలంగా ఉన్న వాళ్ళు ఉండాలి, మీరు వైసీపీ అని ముద్ర వేస్తూ ఉన్నారు. మరో పక్కన ఏంటి అంటే నీకు టీడీపీ సభ్యత్వం ఉందా అని అడుగుతున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఉద్యోగికి ఈ రోజున మీరు సభ్యత్వం ఉంటేనే వాళ్ళకు జాబులు ఇస్తున్నారా? సభ్యత్వం ఉంటేనే మీ మండలాల్లో కానీ టౌన్లో కానీ కలెక్టర్ స్థాయిలో కానీ మరి పరిపాలన వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఎక్కడ లేని నిబంధనలు మీరు పెడతా ఉన్నారు అనంటే మీ సభ్యత్వాలు ఉన్న వాళ్ళకి మీరు కొత్తగా ప్రభుత్వం పెట్టుకుని ఉన్న అయితే వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేదంటే ఇంకా అదర్ ఏ పార్టీలు కానివ్వండి, మరి ఆ సభ్యులందరూ పక్కకు ఉండాలా? ఓన్లీ టీడీపీ వాళ్ళు అయితేనే మీకు పని చేయాలా, డ్యూటీలు చేయాలా? మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికప్పుడు వచ్చిన ఏ డ్యూటీలు కాదు, గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మీరు అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం మా కార్యకర్త ఉండాలి, మా సభ్యులు ఉండాలి, మా పార్టీ సభ్యత్వం అని అంటే సభ్యత్వానికి డ్యూటీకి ఏ సంబంధం లేదు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే గారు కూడా ఆయన్ని దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, ఇప్పటికే తీసుకెళ్ళాం. దయచేసి దీని మీద స్పందించండి, కింది స్థాయి వర్కర్లు ఆదుకోండి.